రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు రేవంత్ రెడ్డి కొడంగల్లోని పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. దీంతో అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో సీఎం బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికే 2 సార్లు పర్యటన వాయిదా పడింది. ఎట్టకేలకు నేటికి ఖరారైంది. ఈ పర్యటనలో 4,369 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2,945 కోట్లు. ఇవి కాకుండా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, 50 సీట్లతో కొడంగల్ మెడికల్ కాలేజీ, కొసిగ్లోని మహిళా డిగ్రీ కాలేజ్, సింగిల్ లైన్ రోడ్ల నుంచి డబుల్ లైన్ గా మార్చే పనులు, ఆర్ఎన్బి అతిథి గృహం, గురుకుల పాఠశాల, హాస్టళ్ల భవనాలు, కొత్త జూనియర్ కాలేజీల భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఏఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మహిళా సామఖ్య భవనం వెనకాల ఉన్న మైదానంలో బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్నారు. సభ ఏర్పాట్లను కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. అలాగే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, గతంలో 2 సార్లు వాయిదా పడుతూ వచ్చిన సీఎం కొడంగల్ పర్యటన ఈ రోజు ఖరారైంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం సీఎం కొడంగల్ బయలుదేరి ఉన్నారు. కొడంగల్ సీఎం హోదాలో సొంత నియోజకవర్గంలో ఆయన మొదటిసారి అడుగు పెట్టబోతున్నారు. దాదాపుగా 4,369 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. కొడంగల్లో మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆయన ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అక్కడి ప్రజల చిరకాల వంచగా ఉంది నారాయణపేట, అదేవిధంగా కొడంగల్ ఎత్తిపోతల పథకం. 2014లోనే అప్పట్లో జీవో జారీ అయింది. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం వహించింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన దానికి దృష్టి సారించారు. మొదటి 2 నెలల్లోనే ఆ ప్రాజెక్టు సంబంధించి ఇటు మ్యాప్ అన్ని కూడా సిద్ధం చేశారని చెప్పాలి. ఈ రోజు ఆయన దానికి సంబంధించి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇంకా ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా కోసిలో మహిళా డిగ్రీ కాలేజ్, పలు రోడ్లు, మహిళా సంఘాలకు సంబంధించి ఆయన చెక్కులను కూడా పంపిణీ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కోసి చేరుకున్న సీఎం రేవంత్ ఆ తర్వాత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి అన్ని పనులకు ఆయన శంకుస్థాపన చేసి ఆ తర్వాత మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సమావేశమే వాళ్ళకు చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సీఎం కొడంగల్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. అడుగడుగున పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సీఎం కు వెల్కమ్ అయితే చెప్తున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి ఇటు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం సభ వైపు కూడా అనుమతి లేకుండా అటు వాహనాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటికి సంబంధించి పార్కింగ్ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.